వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై సిఐడి విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇంటింటికి పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కుట్రతో విద్వేషాలు రగిల్చేలా వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేసిందని భార్గవ్ రెడ్డిపై వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ పై దర్యాప్తు చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సిఐడి డీజీకి ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై సిఐడి విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణాని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, సజ్జల భార్గవ్ రెడ్డిపై సిఐడి విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు పదే పదే ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఒకరి నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల భార్గవ్ కూడా ఈ ఐవీఆర్ కాల్స్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ అలాగే ఓటర్స్ ని అలాగే పెన్షన్ తీసుకునే అవాతాతలని కూడా ప్రభావితం చేసే విధంగా కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పుదావ పట్టించే విధంగా కూడా ఫోన్లు చేశారని చెప్పి కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. ఎన్ని కూడా కుట్రలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా తప్పుడు ప్రచారం చేశారని భార్గవ్ రెడ్డి అలాగే సజ్జలపై చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ అధికార ప్రతినిధి వరలరామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన నేపథ్యం ఎన్నికల సంఘం కూడా వీరి మీద దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరలరామయ్య ఫిర్యాదు ఆధారంగా వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ పై సిఐడి దర్యాప్తు చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. విచారణ చేసిన వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పి డీజీకి ఆదేశాలు అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది.